ఇలా చెప్పినప్పుడు ఏంటంటే చాలా మంది 3, 4 మంత్స్ ట్రై చేస్తారు. తగ్గలేదు అని మళ్ళీ వచ్చి హార్మోన్ పిల్స్ తీసుకొనెళ్తారు. ఓకే. ఓకే. బట్ ఎప్పుడు వెయిట్ లాస్ ట్రై చేసినా కూడా 6 మంత్స్ టు 1 ఇయర్ డెఫినిట్‌గా ట్రై చేయాలి. ఈ మెన్స్ట్రుయల్ ఇర్రెగ్యులారిటీస్ మీరు చెప్పింది ఎవరికైతే ఉన్నాయో వీళ్ళకి ఈ వెయిట్ లాస్ ద్వారా 10 మంది వెయిట్ లాస్ ట్రై చేస్తే 70-80% మెంబర్స్‌కి పీరియడ్స్ నేచురల్‌గానే నార్మల్ సో అయిపోతాయి. వెయిట్ లాస్ ఇస్ ఒక సొల్యూషన్ దిస్ అనుకోవచ్చు. ఇస్ యాక్చువల్లీ ద సొల్యూషన్. ఓకే. మెయిన్ సొల్యూషన్. హుహుహు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి. మనం వాళ్ళకి హార్మోనల్ పిల్స్ పెట్టాము. ఓకే. 21 డేస్ పిల్స్ ఇచ్చామనుకోండి. 3 నెలలు ఇస్తాం, 6 నెలలు ఇస్తాం, 9 నెలలు ఇస్తాం. అప్పుడు 100 కేజీలే ఉన్నారు. ఇప్పుడు 100 కేజీలే ఉన్నారు. ఆపేసాక మళ్ళీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. మీరు ఓకే. హార్మోన్స్ తీసుకున్న రోజులు పీరియడ్స్ టైంకొస్తాయి. హుహుహు. ఆపాక మళ్ళీ అవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఓకే. అండ్ ఈ పిల్స్ అనేవి మనం లాంగ్ టర్మ్ వాడలేం. ఈ పిల్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ పిల్స్ వల్ల మూడ్ స్వింగ్స్ రావచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఇంకా ఓహ్! చాలా మందిలో ఈ పిల్స్ వల్ల బ్లడ్ క్లాట్స్ రావచ్చు, కాళ్ళల్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో, స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళలో మనం ఈ పిల్స్ ప్రిస్క్రైబ్ చేయలేం.